డోక్లాం ప్రాంతం విషయమై భారత్ ధీటుగా బదులిస్తుండడం చైనాను తీవ్ర అసహనానికి గురిచేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ సమస్యకు ధీటుగా కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలని చైనా భావిస్తుందా? అవుననే బదిలిస్తున్నారు చైనా నిపుణులు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని పాక్ కోరితే మూడో దేశంగా చైనా తన బలగాలను అక్కడికి పంపే అవకాశముందని లాంగ్ జింగ్చున్ అనే ఇండియన్ స్టడీస్ నిపుణుడొకరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తున్న డ్రాగన్ ఇప్పటి వరకు అక్కడి బలగాలను మాత్రం పంపలేదు. డోక్లాం వివాదాన్ని డ్రాగన్ కంట్రీ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చే వీలుందని ఆయన తెలిపారు. పశ్చిమ దేశాలు భారత్కే మద్దతు పలుకుతాయని తెలిసినప్పటికీ ఆయా దేశాలను తనతో బలమైన ఆర్థిక సంబంధాలు ఉండడంతో చైనా ముందుకే వెళ్లాలని భావిస్తోంది. డోక్లాం ప్రాంత సమస్యకు సంబంధించి చైనా తన వాదనను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పొరుగు దేశాలపై భారత్ పెత్తనం చెలాయిస్తున్నప్పటికీ పశ్చిమ దేశాలు పట్టనట్లుగా ఉంటున్నాయని జింగ్చున్ విమర్శించారు. భూటాన్, నేపాల్లోకి భారతీయులు ఎక్కువగా వలస వెళ్లారని, వాటిని సిక్కిం తరహాలోనే తనలో కలిపేసుకోవాలని ఇండియా భావిస్తోందని చైనా నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిబెట్, సిక్కిం, భూటాన్ మధ్యనున్న డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని చేపడుతుండగా దాన్ని అడ్డుకునేందుకు భారత బలగాలు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టడం డ్రాగన్కు ఏమాత్రం రుచించడం లేదు. సిక్కిం, భూటాన్, టిబెట్లను కలిపే ఈ ప్రాంతం నుంచి ఇండియాపై ఓ కన్నేసి ఉంచాలనేది చైనా ఆలోచన. చైనా రోడ్డు నిర్మాణం చేపడితే తన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భూటాన్ వినతి మేరకు భారత్ చైనాను నిలువరిస్తోంది. సరిహద్దులో టెంట్లు వేసుకుని మరీ చైనా ఆర్మీని ఎదుర్కొంటోంది.